మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అన్నారు. నగరాన్ని మరింత పచ్చదనంతో అందంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ శాఖలు, కార్పొరేట్ సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 71వ భారతీయ స్టేట్ బ్యాంక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాకినాడ రీజనల్ మేనేజర్ ఎంవివిఎం కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, కార్పొరేషన్ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భానుగుడి జంక్షన్ నుంచి సర్పవరం జంక్షన్ వరకు మొత్తం 350 మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణ, నగరంలో పచ్చదనాన్ని పెంపొందించడం, ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచనల మేరకు కాకినాడ నగరంలోని ఒక ప్రధాన కూడలిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అభివృద్ధి చేసి సుందరీకరణ నిర్వహణ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నగర సౌందర్యాన్ని మరింత మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. మొక్కలు నాటడం ఒక మంచి ప్రారంభమే అయినప్పటికీ వాటిని సంరక్షించడం ద్వారా భావితరాలకు పచ్చని ఆరోగ్యకరమైన ప్రకృతిని అందించవచ్చునని కమిషనర్ పేర్కొన్నారు. ఎస్బీఐ కాకినాడ రీజనల్ మేనేజర్ ఎంవివిఎం కృష్ణ మాట్లాడుతూ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల కింద పర్యావరణ పరిరక్షణతో పాటు విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత వంటి పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజ అభివృద్ధిలో ఎస్బీఐ తన వంతు బాధ్యతను ఎల్లప్పుడూ నిర్వర్తిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అదనపు కమిషనర్ కెటి సుధాకర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక మాన్యుమెంట్ పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు ఆ విషయం ఒక 2-3 సెంటర్లని చూసిన తర్వాత మన రీజనల్ మేనేజర్ గారు వంశీకృష్ణ గారు, మన భారతి గారు, ఇతర బ్యాంకు సిబ్బందితో కూడా మాట్లాడదాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి కలెక్టర్ గారు డిసిషన్ తీసుకుని ఒక సెంటర్ని డెవలప్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాం. ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ మొక్కలే నాటి కార్యక్రమాన్ని మరి ప్రారంభించినందుకు చాలా సంతోషం. ఇది చాలా పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది. అంతేవిధంగా అంతేకాకుండా మనకి చూడక ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సెంటర్కి గొప్పతనం ఏంటంటే పైన చూడండి సార్, ట్రీస్ ఉన్నాయి, పైన గ్రీన్గా ఉంటుంది, కిందేమో ఫ్లవరింగ్ ఉంటుంది. సో పైన చూడ గ్రీనిష్ ఉంటుంది, కిందేమో బ్యూటిఫుల్గా ఉంటుంది. 2 సంకల్పంతో మనం ఇక్కడ చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మాకు సహకరించేందుకు ప్రత్యేకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి, అదేవిధంగా మాకు ముందుకు నడిపించిన శాసనసభ్యుల వారికి, శాసనసభ్యుల వారికి, గౌరవ ఎంపీ గారికి, ఇతర అధికారులందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి మీరందరూ కూడా సహకరించేస్తుందిగా మనవి చేసుకుంటున్నాము. దీంట్లో చిన్న విషయాలు ఏమన్నా కూడా మరి దాన్ని మాకు గైడ్ చేసి మరి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా మేము కోరుకున్నాను. ఇప్పుడే కలెక్టర్ గారు అండ్ కమిషనర్ గారు ఒక ప్రపోజల్ కూడా పెట్టారు. ఏంటంటే ఏదైనా ఒక కోడలు తీసుకుని ఒక సెంటర్, ఒక 4 రోడ్ జంక్షన్ తీసుకుని ఆ జంక్షన్ మీరు డెవలప్ చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జంక్షన్ లాగా పెద్ద పేరు పెడితే ఐడియా ఉంటే బాగుంటుంది అన్నారు. ఇప్పుడు దానికోసం ఏంటంటే మన భానుగుడి జంక్షన్ కానీ, లేకపోతే సార్ చెప్పినట్టు జడ్పీ జంక్షన్ కానీ ఏదో జంక్షన్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం సమాజ సేవలో అంటే సిఎస్ఆర్ ప్రోగ్రామ్ అంటాం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏ ప్రోగ్రామ్ అయినా కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ ఏ రకమైన సజెషన్స్ ఇచ్చినా ఖచ్చితంగా విత్ ఇన్ బడ్జెట్స్ మాకున్న బడ్జెట్లో చేయడానికే మేము ఉంటుంది. కిందసారి మన ఎస్హెచ్జి గ్రూప్స్ కోసం కూడా కలెక్టర్ గారు అడిగితే 3 lakhs ఇవ్వడం జరిగింది. అలాగే మన 3rd బెటాలియన్లో 15 కంప్యూటర్లు కొత్త ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మరొక కొత్త 15 కంప్యూటర్లు వచ్చి అది కూడా రేపు ఎల్లుండిలో 3rd బెటాలియన్ స్కూల్ కూడా ఇవ్వబోతున్నాం కొత్త కంప్యూటర్స్. అలాగే సాధ్యమైనంత సమాజానికి అంటే సొసైటీకి ఉపయోగపడి ఏ పని అయినా సరే విత్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ ది రూల్ మనం చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. అండ్ అదిగా డిజిటల్ స్క్రీన్ కూడా అడిగారు సార్, సాధ్యమైనంత ఏదో ఒక సెంటర్ చూసి మాక్సిమం డిజిటల్ స్క్రీన్ పెట్టడానికి ట్రై చేస్తాం. అలాగే దీనికి సపోర్ట్ చేసిన పర్టికులర్గా కమిషనర్ గారు, ఇప్పుడు ఇక్కడ కమిషనరే కాకుండా హౌసింగ్ పీడీ 3 డ్యూటీలు ఉన్నాయి, అయినప్పటికి కూడా వచ్చి ఆయన టైం ఇచ్చారు. అలాగే కలెక్టర్ గారు కూడా ఎప్పుడు అడిగితే అప్పుడు పాపం ఆయన సపోర్ట్ చేస్తారు. ప్రీవియస్ కలెక్టర్ కానీ ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు కానీ అందరికీ థ్యాంక్స్ అండి. డెఫినెట్ గా ఈ స్మార్ట్ సిటీ కాకినాడలో ఉన్నందుకు మనం కూడా స్మార్ట్ గా ఆలోచించి స్మార్ట్ గా హెల్ప్ చేయడానికి మేము ట్రై చేస్తామండి.